పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి పెద్ద సమావేశాలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఇలాంటి మీటింగ్లు నిర్వహించడం చాలా మంచి ఆలోచనని పవన్ కళ్యాణ్ అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పడం చాలా అవసరమని చెప్పారు. జాతీయ విద్యా విధానంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక మంచి గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పిల్లల ఆలోచన శక్తి పెరగడానికి గ్రంథాలయం చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. అదనంగా ఆ పాఠశాలకు 25 కంప్యూటర్లు అందజేస్తానని ప్రకటించి విద్యార్థుల్లో ఆనందాన్ని నింపారు. బ్రిలియంట్ పీపుల్ ఎంతమంది కృష్ణదేజాల్ గారు వస్తారో తెలియదు, ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు, ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు, ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు. అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు. ఇది గుంటూరు స్టేషనరీ గారు ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చిరిగిపోయిన చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకి నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేస్తే ఆ బుక్ దొరికి దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసం కావచ్చు, కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కనుక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఏదన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో